ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ వారు మనుషులకే కాదు జంతువులకు పక్షులు కూడా ప్రాణాంతకంగా మారింది. గల్ఫ్ యుద్ధంతో లక్షలాది మంది వలస బాట పట్టారు. పశ్చిమాసియాను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు స్టెప్సీ గద్దలు కూడా చేరిపోయాయి. వేలాది స్టెప్పీ ఈగల్స్ ఇప్పుడు ఇండియాకు వలస బాట పట్టాయి. రెక్కలు కట్టుకుని రాజస్థాన్లో వాలిపోతున్నాయి. అదే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాజస్థాన్లోని బికనీర్ జోర్బీర్ రాబందుల సంరక్షణ కేంద్రం ఇప్పుడు వేలాది స్టెప్పీ గద్దల రెక్కల చప్పుడుతో మారుమోగిపోతోంది. ఒకటి రెండు కాదు, వేల స్టెప్పీ ఈగల్స్ బికనీర్కు బాట పట్టాయి. ఎన్నడూ లేని విధంగా పక్షుల సంరక్షణ కేంద్రానికి వేలాది స్టెప్పీ గద్దలు తరలి వచ్చాయి. ఇంత భారీ సంఖ్యలో ఈ గద్దలు బికనీర్ రావడం ఇదే తొలిసారి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాను వదిలేసి ఇవి ఇండియాకు వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఈ సీజన్లో రాజస్థాన్లోని బికనీర్లో వలస పక్షుల అసాధారణ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. రికార్డు స్థాయిలో స్టెప్పీ గద్దలు జోర్బీర్ ప్రాంతానికి చేరుకోవడంతో వన్యప్రాణి నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. స్టెప్పీ ఈగల్స్ ఇంత పెద్ద సంఖ్యలో ఇండియాకు రావడానికి గల కారణాలను ఒకసారి చూద్దాం. జోర్బీర్లో ఒకేసారి 4,000 స్టెప్పీ గద్దలు కనిపించాయి. సంరక్షణ కేంద్రంలో 5,000కు చేరాయి స్టెప్పీ గద్దల సంఖ్య. గత ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపయ్యాయి. గల్ఫ్ యుద్ధంతో వాటి వలస మార్గంలో మార్పు చోటు చేసుకుంది. ఇండియాకు చేరడానికి రష్యా, మంగోలియా, యుఏఈల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించే గద్దలు 25 రోజుల పాటు పయనించి భారత్కు వచ్చాయి. భారీ సంఖ్యలో పక్షుల రాకతోటి బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. గల్ఫ్ యుద్ధంతో ఇరాన్, ఇరాక్ల్లోని ఈ పక్షుల సహజ ఆవాసాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత ఆవాసాల కొరతతోటి ఫిబ్రవరి నాటికి వలస వెళ్లాల్సిన స్టెప్పీ గద్దలు మార్చిలో కూడా ఇంకా భారత్లోనే మకా ఉన్నాయి. అవి బికనీర్లోని జోర్బీర్ ప్రాంతాన్ని సురక్షితమైన ఆశ్రయంగా భావిస్తాయట. ఇవి రష్యా, మంగోలియా, సెంట్రల్ ఏషియా నుంచి గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఇండియాకు విడిదికి వస్తాయి. అయితే ఈ సీజన్లో వచ్చిన వాటిలో ఎక్కువ శాతం పక్షి పిల్లలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్టెప్పీ ఈగల్స్ మైగ్రేషన్ రూట్ ఏమిటో కూడా చూద్దాము. ఇవి కజకిస్తాన్, ఇరాన్ మీదుగా యెమెన్ దాకా వెళతాయి. ఇరాన్లో యుద్ధ వాతావరణంతో ఇవి ఇలా రూటు మార్చి ఇండియాకు వలస బాట పట్టాయి. రాజస్థాన్లో భారీ సంఖ్యలో మకాం వేస్తున్నాయి. ఈ జాతి పక్షులు గత 15 సంవత్సరాలుగా రాజస్థాన్కు వలస వస్తున్నాయి. ఈ సీజన్లో ఇంత భారీ సంఖ్యలో విదేశీ పక్షులు రావడం వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, స్థానిక పర్యావరణంపై వాటి ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్టెప్పీ గద్దలు భారీ సంఖ్యలో రావడంపై పక్షి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం. यूएई से जो आ रहे हैं वो सारे के सारे ज़्यादातर फाल्कन है. फाल्कन भी कई है, जैसे अमूर फाल्कन, लगर फाल्कन और ईगल्स हैं जैसे स्टेप ईगल. ये रोम की बर्ड फ्लूक हो गया, तो वो बर्ड फ्लूक हो गया, तो ऐसा अभी तक कोई देखने में आया ही नहीं. इनके विसरा वगैरह, इनसे इनका जो टॉयलेट वगैरह उसको भी यूज़ देखा, लोगों ने चेक किया, उनमें कोई बीमारी आती नहीं. और ये इनकी संख्या इतने विशाल का जंगल में अल्प होती है, तो संभावना मुझे बिल्कुल प्रतीत नहीं होती है.